రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అవుతాం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూసిన రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రైతులకి షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనం జనవరి నెలలో మనం పెట్టడం జరిగింది మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఏ విధంగా రేట్లు పెరుగుతాయా పెరగవా, అలాగే ఏ విధంగా పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే మనం న్యూ ఇయర్ 2026 జనవరి 2వ తారీఖు మనం వీడియో తీసాం. తర్వాత వచ్చేసి మన జనవరి ఎండింగ్లో అనాలిసిస్ వీడియో తీయడం జరిగింది. అలాగే ఏదైతే మనం ఈ యొక్క మిరప ధరలు, విస్తీర్ణం, అలాగే ఎక్స్పోర్ట్లు, ఆర్డర్లు పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా రైతులకైతే వివరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా మేజర్గా అందరు కోతలన్నీ కూడా అయిపోవడానికి వచ్చాయి. అయితే రేట్లు పెరుగుతాయా లేదా, ఏ విధంగా ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తేజ అనేది కోతకూళ్ళు అనేది చాలా వరకు అయితే మేజర్గా ఊళ్ళల్లో చివరి దశకి అంటే రెండో కోతలు, మూడో కోతలు అనేది మేజర్గా ఫస్ట్ కోతలు అన్నీ కూడా కటింగ్లు అయితే అయిపోవడం జరిగింది. మేజర్గా రెండో కోతల్లోకి అయితే రైతులు అయితే ఎంటర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రెండో కోతలు, మూడో కోతలు 5 క్వింటాలు, 3 క్వింటాలు, కొంతమంది బాగా ఉన్నట్లయితే 10 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మొత్తం మేజర్గా రైతులందరూ కూడా ఈ విధంగా కటింగ్లు ఉన్నాయి. మరి అన్న మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే మన ఖమ్మం మార్కెట్కి 30,000 బస్తాలు, గుంటూరు మార్కెట్ 60,000 పైచిలుకు యావరేజ్గా, అలాగే వరంగల్ మార్కెట్కి 25,000 పైచిలుకుగా, హైదరాబాద్ మార్కెట్కి 10,000 పైచిలుగా బస్తాలు రోజు యావరేజ్గా రావడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మార్కెట్లో కొనుగోలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రేట్లు అనేది చూసుకున్నట్లయితే తేజ రకాలు 19,000 వరకు సేల్స్ కొనసాగడం జరుగుతుంది. మన కొంచెం మార్కెట్ మూమెంట్ తగ్గిన హోలీ తర్వాత కొంచెం మార్కెట్ మంచిగా రావడం జరిగింది. ఈ విధంగా అయితే కొనసాగడం జరుగుతుంది. మేజర్గా కోతలు ఈ విధంగా ఉన్నాయి. రైతులైతే చాలా వరకు అయితే పెట్టుబడి అవసరాలకి తెచ్చినటువంటి గత 2 సంవత్సరాల అప్పులు అన్నీ కూడా తీసుకోవడం కోసం రేట్లు కొంచెం ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇంకా మేజర్గా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫస్ట్ కోతలు ఏసీలు పెట్టుకుని 2 కోతలు, 3 కోతలు అయితే అమ్ముకున్నారని చూడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే రైతుల పరిస్థితి, రైతుల ధోరణి అయితే ఉన్నాయి. మరి సేల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే సేల్స్ అయితే భారీగానే మార్కెట్లలో కొనుగోలు చేయడం, డొమెస్టిక్గా 3 కోట్ల టిక్కీలు మనం అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే డొమెస్టిక్ అవసరాలకి మిర్చి అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉందని చెప్పి చూసుకున్నట్టయితే చాలా వరకు ఎక్స్పోర్ట్ల ఆర్డర్ల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది వ్యాపారస్తులు, స్టాకిస్టులు అందరితో కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రధానంగా వాళ్ళు గత 2 సంవత్సరాలకు ఉన్నటువంటి సరుకు ఇప్పుడే కొంచెం ఖాళీ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఫర్దర్గా మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు వచ్చేసి మహారాష్ట్ర మహీఫల్కడ్, మధ్యప్రదేశ్లో మహీఫల్కడ్ 220 అంటే 22,000 నడుస్తుందండి. మొన్నటిదాకా 17,000, 18,000 ఉన్నటువంటి రేటు ఈరోజు 22,000, 23,000 ఏసీలో ఉన్నటువంటి సరుకు నడవడం జరుగుతుంది అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు మరి కోతలు చివరి దశకు వచ్చాయి. మరి రేట్లు పెరుగుతాయా లేదా, ఏ విధంగా ఉంటుందని రైతులందరూ కూడా అడుగుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే తేజ రకాలు, ఆర్మూర్, షార్కులు ఈ రకాలకి మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్కి ఇంకా 3-4 వేలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే 2043 నాటు రకాలు, సీడ్ రకాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్ డౌన్ అవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మొన్నటి వరకు 25,000, 24, 25 నెంబర్ ఫైల్ అన్నీ నడిచాయి. మళ్ళీ ఇవన్నీ కూడా 18,000 నుంచి 22, 23,000 వరకు అయితే 3-4 కూడా అదే పరిస్థితి కొనసాగడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళకి బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళకి షార్టేజ్ ఏదైతే ఉండదో ఆ విధంగా కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రకాలు కూడా కొంచెం మార్కెట్ ఫర్దర్గా కదిలే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి డబ్బులు కూడా అన్ని కూడా లెక్కల కోసం కూడా క్లియరెన్స్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అన్న మరి ఈ రకాలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఏంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పటివరకు ఏసీలో ఉన్నటువంటి సరుకు చూసుకుంటే ఖమ్మం 10 లక్షల పైచీలకు, అలాగే గుంటూరు కూడా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు అయితే ఉన్నాయి. ఇంకా మన వరంగల్ వ్యాప్తంగా 13 లక్షల పైచీలుగా ఉన్నాయి. ఈ విధంగా అయితే ఏసీల వరకు ఇప్పుడు కూడా ఎవరు ఆశ చూపట్లేదండి. ప్రధానంగా అమ్ముకునే ధోరణులు అయితే ఉన్నారు. ఫర్దర్గా ఏసీ సరుకు కూడా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పంటలో ఎక్కడా లేవు కాబట్టి వేసినటువంటి 40%, అలాగే చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు బాగున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. చైనా, భూటాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఈ సౌదీ అరేబియా కంట్రీస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యొక్క యుద్ధం మన ఇండియా మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సరుకు మీద చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే ఏ విధంగా ఆక్షన్, ఎందుకంటే నిత్యావసర సరుకులు ఆపే అవకాశం లేదు. ఎందుకంటే మన ప్రేజర్గా 60 to 70% ఎక్స్పోర్ట్ చైనాకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే శ్రీలంక, ఈ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ యొక్క కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి యుద్ధం యొక్క అంటే దాదాపు 1-2 నెలల్లో చాలా వరకు అయితే మ్యాక్సిమం యుద్ధం అనేది ఎండింగ్కి రావడం జరిగింది. కాబట్టి ఐరోపా కానీ అమెరికా కంట్రీస్ కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కమోని కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఈ యొక్క అంబాసిడర్ మనకు ఉన్నటువంటి వాణిజ్య అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మేమైతే ఆంక్షలు అయితే ఏమీ లేవు, రిలీజ్ చేయడం జరుగుతుందని కూడా వాళ్ళు కూడా హర్మూజ్ జలసంధి ద్వారా కూడా రవాణా మార్గం
తెలియజేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ల ఆర్డర్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకంటే మిర్చి చాలా వరకు షార్టేజ్ ఉంది. ఈ సంవత్సరం వేసినటువంటి మిర్చి తక్కువ వేసినప్పటికీ తెగులు సమస్యలు ఎక్కువగా ఉండడం, ఖాతాలు ఎక్కువగా రాకపోవడం, ఎకరానికి 10-15 క్వింటాలు వచ్చేసరికి సచ్చి బతికే విధంగా మార్కెట్లో సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈ విధంగా అయితే రేట్లు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఫర్దర్గా మార్కెట్ మంచిగా ఉండే అవకాశం అయితే మన తరపున తెలియజేయడం జరుగుతుంది. ఈ రేట్లు కూడా మంచి ఆశాజనకంగా ఉన్నాయి, రైతు సోదరులు గమనించగలరు. అలాగే క్వాలిటీ చూసుకుంటే ఆర్మూర్ 18,000, తేజ 19,200, 300, వరంగల్ మార్కెట్ 198 కూడా మన జెండాపాడు 19,800 వరకు అయితే జెండాపాడు జరగడం జరుగుతుంది. అలాగే మేజర్గా 195 వరకు అయితే తేజ నడవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఆర్మూర్ 18,000, షార్కులు 17,500, 18,500 వరకు, అలాగే రోమీ 26లు క్లాసిక్లు ఇవన్నీ కూడా 18,000 వరకు కొనసాగడం జరుగుతుంది. భద్రాచలం క్వాలిటీలు 341 ఈ రకాల 21,000, 22,000 వరకు, అలాగే 341 22,000 వరకు, 5531 చూసుకున్నట్టయితే 23,000 వరకు కొనసాగడం జరుగుతుంది. 2043 33,000 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. అలాగే డబ్బీ బ్యాడిగి రకాలు ఉన్నట్లయితే 60,000, కడ్డీ బ్యాడిగి, అలాగే టమాటో డబుల్ రక ఏదైతే టమాటో రకం 40,000, డబుల్ 24,000, 26,000 మధ్య కొనసాగడం జరుగుతుంది. తేజ తాలు 12,000, 13,000, సీడ్ తాలు 11,000 వరకు కొనసాగడం జరుగుతుంది. లావు తాలు వచ్చేసి 8,000 నుంచి 9,000 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. ఇది మార్కెట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా రైతులు నెక్ టు నెక్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అందరికంటే ముందుగా లైవ్ అప్డేట్స్, ఛానల్ యొక్క సంబంధించి లైవ్ అప్డేట్స్, మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఏ విధంగా ఉంటుంది, ఆర్డర్ల పరిస్థితులు ఏమిటిది, ఏ విధంగా సిచ్యువేషన్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా మీకు నెక్ టు నెక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చైనా ప్రధానంగా అయితే 17,000 నుంచి 18,000 వరకు అయితే ఆర్డర్ అడుగుతున్న పరిస్థితి. రిక్వెస్ట్ మన యొక్క వాణిజ్య అధికారులకి, ఆర్డర్లకి, ఎక్స్పోర్ట్ వాళ్ళకి చేయడం జరిగింది. సో ఉంటానండి, బాయ్.